హాయ్ అండి, మీషో నుంచి ఇంకో డ్రెస్ అయితే ఆర్డర్ చేసేసాము. అదైతే వచ్చేసింది మనకి. అది ఎలా ఉందో చూసేద్దామా. ఈసారి అయితే నేను బ్లాక్ కలర్ డ్రెస్ అయితే ఆర్డర్ చేశానండి. ఇప్పటిదాకా బ్లాక్ అయితే ఆర్డర్ చేయలేదన్నమాట. ఒకసారి ట్రై చేద్దామని అయితే బ్లాక్ అయితే ఆర్డర్ చేశాను. దానికి ఆపోజిట్లో పింక్ కలర్ చున్నీ అయితే వచ్చిందనమాట మనకి. ప్యాంట్ బ్లాక్, టాప్ బ్లాక్, చున్నీ మాత్రమే పింక్ వచ్చేసింది. టాప్ పైన కూడా మనకి పింక్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉందన్నమాట. మీకు చూపిస్తాను ఆగండి. డ్రెస్ పైన నేను ఇదంతా చూసింది పిక్లోనే చూసి మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే డ్రెస్ అయితే చూసేద్దాము. క్లాత్ ఎలా ఉంటుందో ఏంటో అని చాలా భయపడ్డాను, కానీ వచ్చాక చూసాను, అసలు అదిరిపోయింది. క్లాత్ అయితే సూపర్ ఉందండి. నేను నార్మల్గా అయితే క్లాత్ ఇట్లా కాటన్ టైప్లో వచ్చి తొందరగా చినిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా, అలా అయితే ఉందనుకున్నాను. బట్ డ్రెస్ అయితే చాలా బాగుంది. మనకి ఇందులో అయితే నాకు స్టార్టింగ్లో ఓపెన్ చేసినప్పుడు అర్థం కాలేదు. బటన్స్ అయితే అలాగే ఇచ్చారనమాట. నేను తర్వాత పిక్లోకి వెళ్ళి చూస్తే బటన్స్ ఉన్నాయన్నమాట టాప్కి ఫ్రంట్ సైడ్లో. అవి మనమే స్టిచ్ చేసుకోవాలనుకుంటా. 4 బటన్స్ అయితే వచ్చాయి మనకి. టాప్ ప్లెయిన్గా కావాలని చెప్పేసి అనుకుంటే కనుక ప్లెయిన్గానే ఉంచేసుకోవచ్చు, ఆర్ బటన్ స్టిచ్ చేసుకోవచ్చు అండి. అది మన ఇష్టం అనమాట. ఇప్పుడైతే టాప్ చూసేద్దాము. టాప్ చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ సూపర్. అసలు పింక్ అండ్ వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందనమాట పైన. ఇలా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు. బ్లాక్ పైన పింక్ అండ్ వైట్ కాంబినేషన్ సూపర్ కనిపిస్తుంది. నేను లాస్ట్లో కొంచెం ఇట్లా మీకు వేసుకొని కూడా చూపిస్తాను నార్మల్గా. మీకే అర్థమవుతుంది అది ఎలా ఉంది ఏంటి అనేది అయితే. ఇంకా డ్రెస్ అయితే జస్ట్ ఫ్రంట్కి సింపుల్ డిజైన్ వచ్చింది, అయినా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. వేసుకున్న తర్వాత చాలా హెవీగా కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సింపుల్గా ఉన్న దుప్పటతోటి లైటింగ్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. దుప్పట అయితే ఆపోజిట్ కలర్ వచ్చింది కదండి, చాలా బాగుందనమాట. దాంతో కలర్ చాలా బాగా కొడుతుంది. దుప్పట కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ప్యాంట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. మీకు చెప్పడం మర్చిపోయా, నేను ఇప్పటివరకు బుక్ చేసిన ప్రతి ఒక్క డ్రెస్కి అయితే పాకెట్ అయితే ఉందన్నమాట. నేను అప్పుడు చూసుకోలేదు, సో చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను ఈ వీడియోలో. ప్రతి ఒక్క డ్రెస్కి ప్యాంట్కి అయితే పాకెట్ అయితే ఉందన్నమాట. మనకు అదొక బెనిఫిట్ అనమాట. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఆ పాకెట్లో మొబైల్ ఆర్ మనీ పెట్టేసుకోవచ్చు. నేను బుక్ చేసిన సైజ్ అయితే ఎక్సెస్ అనమాట. మనకి ఎక్సెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి సైజ్కి తగ్గట్టు కాస్ట్ అయితే చేంజ్ అవుతా వస్తుందండి డ్రెస్కి. ఇది దుప్పట చాలా బాగుంది. అసలు దుప్పట ఇలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు ఏ దుప్పట నాకు ఇలా రాలేదు. ఈ డ్రెస్ పైన దుప్పట అయితే చాలా బాగా వచ్చిందనమాట. కింద అయితే ఇలా వచ్చాయి. నేను బుక్ చేసిన సైజ్ అయితే ఎక్సెస్ కాబట్టి నాకైతే పడిన కాస్ట్ 452 రూపీస్ అండి. ఇంకా మనము ఎస్ కానీ ఎమ్ కానీ చేస్తే కాస్ట్ ఇంకా పెరుగుతుందనమాట. కావాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి, అసలు మిస్ అవ్వకండి. డ్రెస్ అంత బాగుందనమాట. డిజైన్ అయితే ఇలా ఉంది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట. మేము బుక్ చేసిన సైజుకి కూడా సైజ్ బాగానే ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందండి. హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉన్నాయి, అది కొంచెం టైట్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే నార్మల్గా అయితే ఎక్సెస్ సరిపోయింది మాకు. బడ్జెట్కి ఈ డ్రెస్ ఈ క్లాత్ రావడం గ్రేట్, అసలు నిజంగా చెప్తున్నా. చాలా బాగుందనమాట. దుప్పట్టా కానీ అది చాలా బాగుంది. దుప్పట్టా మనం వేరే డ్రెస్ పైకి కూడా యూస్ చేసేసుకోవచ్చు, అలా ఉంది. కొన్ని దుప్పట్టాస్ ఏంటంటే ఒక వాష్కి అది మొత్తం గలీజ్ అయిపోతుంది అనమాట. ఇది అట్లా లేదు, ఉండేటట్టే ఉంది. ఇంకా నేను డ్రెస్ మీకు వేసుకొని చూపిస్తానని అయితే చెప్పాను కదా, జస్ట్ ఇట్లా నార్మల్గా వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఫిట్టింగ్ కానీ అది కానీ చాలా బాగుంది. హ్యాండ్స్ కొంచెం ఒక్కటి లూజ్ ఉంది అంతే, అక్కడ కొంచెం టైట్ చేసుకోవాలి నేను. హ్యాండ్స్ పైన కూడా సింపుల్ డిజైన్ బాగుందనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి భలే వచ్చింది డ్రెస్ అయితే. ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి, లింక్ ఆర్ కోడ్ అయితే షేర్ చేస్తాను. కాస్ట్ అయితే చెప్పాను కదండి, 452 రూపీస్ అయితే పడింది. ఇంకా దుప్పట అయితే మనం 2 సైడ్ అయినా వేసుకోవచ్చు, 1 సైడ్ అయినా వేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. ఎలా నచ్చితే మీకు ఎలా వేసుకోవాలనుకుంటే అలా వేసేసుకోవచ్చు. డ్రెస్ అయితే సింపుల్ వర్క్ తోటి చాలా బాగుందండి. ఇంకా మీకు డ్రెస్ చూపించడానికి అయితే నేను నార్మల్గా వేసుకొని అయితే చూపిస్తున్నాను కదా, అందులోనే మీకు అర్థం అవ్వచ్చు డ్రెస్ ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇంకా ఇది వేసుకొని సింపుల్గా రెడీ అయితే కనుక ఇంకా అదిరిపోతుంది అనమాట. అక్కడ మిడిల్లో నుంచి మనము కుట్టాలనుకుంటే ఇందాక బటన్స్ చెప్పాను కదా, బటన్స్ స్టిచ్ చేసేసుకోవచ్చు, ఆర్ ఇలాగే ఉంచేసుకోవచ్చు. నాకైతే ఇలానే బాగుందండి. అది తర్వాత చూస్తాను, ఇంకా బాగుంటే స్టిచ్ చేస్తా ఆర్ లేదు. మన ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కమెంట్ చేసేయండి. బై బై ఫ్రెండ్స్.